ఈరోజు వాక్యాంశము నిమిత్తం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 27వ అధ్యాయం 51 52 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర, మాథ్యూ చాప్టర్ 27 verses 51 and 52. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి ఒకసారి. దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగినప్పుడు భూమి వణికెను, బండలు బద్దలాయెను. బండలు ఏమైనాయి అంటే, మనం ఉన్న ఏరియా ఇంతకుముందు ఇదంతా క్వారీ మార్కెట్ అనేవారు. క్వారీ ఏరియా, క్వారీస్ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. బండలను అక్కడ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, పగలగొడుతూ ఉంటారు. ఈరోజు ఎవరైనా స్లాబ్ వేసుకోవాలంటే మెటల్ కావాలి, కంకర్ అంటారు కదా, చిన్న రాళ్ళు కంకర్ కావాలి. ఎక్కడి నుండి వస్తాయి రాళ్ళు? ఆ రాళ్ళని ఎవరు సిద్ధపరుస్తారంటే క్వారీల్లో పెద్ద రాళ్లను, బండలను బద్దలు చేసి వాటిని చిన్న ముక్కలుగా మార్చి అవి లారీల్లో సప్లై చేసినప్పుడు ఇంటి దగ్గర కాంక్రీట్ వేయడానికి దాన్ని వాడుకుంటూ ఉన్నాం. మన చర్చిలో కూడా పూర్వదినాల్లో కొంతమంది క్వారీల్లో పనిచేసే వాళ్ళు ఉండేవారు. చాలా కష్టజీవులు. ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ పని చేస్తున్నప్పుడు వారి చేతులు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చేతులన్నీ కూడా బాగా గరుకుగా అయిపోయి ఆ చేతులన్నీ బాగా గట్టిగా అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే బండలు కొట్టాలి రోజు కూడా. పెద్ద బండల్ని గ్రెనేడ్స్తో పగలగొట్టేవారు. వాటిని ఇంకా చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మరికొంతమంది ఆ ముక్కలనేమో ఇంకా చిన్న ముక్కలుగా చేస్తుండేవారు. ఎవరి అవసరాన్ని బట్టి ఆ రాళ్ళు అలా తీసుకొస్తుండేవారు. బండలు బద్దలవడం అనేది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతంలో ఉన్న క్వారీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ రాక్స్ని బద్దలు కొట్టి తమ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటున్నారు. విచిత్రం ఏంటి అంటే, యేసు ప్రభువు వారు మరణించిన రోజు, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించిన రోజు, దేవాలయంలో ఒక తెర పైనుండి క్రిందకి ఏమైపోయిందంట, చినిగిపోయిందని బైబిల్లో రాయబడింది. చరిత్రకారులు చెబుతూ ఉంటారు, ఆ రోజు దేవాలయంలో ఉన్న తెర 4 అంగుళాల మందం ఉన్నదట. థిక్నెస్ ఎంత అంటే 4 inches. అటు ప్రక్కన కొన్ని ఏనుగులు, ఇటు ప్రక్కన కొన్ని ఏనుగులు నిలవబెట్టి ఆ తెరను చింపాలని ప్రయత్నం చేసినా ఎవరి వలన కాలేదట. కారణం ఏంటంటే 300 మంది యాజకులు ఆ పర్టికులర్ పని మీద తమ యొక్క ఫోకస్ అంతా పెట్టి ఆ తెరను తయారు చేశారట. 300 మంది యాజకులు ఒక్కొక్క చిన్న బిట్లని తీసుకుని వాటిని పెద్ద తెరగా అల్లి ఆ తెరను తీసుకెళ్లి దేవాలయంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలాన్ని మరియు పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే తెర. ఆ తెర లోపలికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ తెర లోపలికి వెళ్ళాలి. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ప్రాయశ్చిత్త దినాన్ని వారు అవలంబిస్తూ ఉంటారు, లేదా డే ఆఫ్ అటాన్మెంట్ అని అంటారు. ప్రాముఖ్యంగా ఆ పరిస్థితుల్లో యామ్ కిపూర్ అని పిలువబడే ఆ రోజులో ఇశ్రాయేల్ దేశం వెళ్తే చిన్న ఈగ కూడా కనబడదు, ఒక దోమ కూడా కనబడదు రోడ్ల మీద. అంత సైలెంట్గా ఉంటుంది దేశం అంతా. ప్రాయశ్చిత్త దినంగా దాన్ని భావిస్తూ ఉంటారు. ఆ రోజున మాత్రమే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తాను చేయగలిగిన పని చేసి మరలా బయటికి రావాలి. ప్రధాన యాజకునిలో ఏమైనా లోపం ఉంటే ఆ లోపలే చనిపోయేవాడు. చనిపోయిన వాడిని ఎవరైనా మళ్ళీ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు చనిపోతారు. కాబట్టి వెళ్లే ముందే ప్రధాన యాజకునికి తాడుగట్టి లోపలికి పంపించేవారు. తాడుగట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అతడు బ్రతుకున్నాడా లేదా తెలియాలంటే మళ్ళీ దానికి గంటలు కట్టేవారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు, గంటలు మోగుతున్నాయంటే లోపల పర్లేదు, అయ్యగారు బాగానే ఉన్నాడని బయట అనుకునేవారు. ఒకవేళ గంటలు నిశ్శబ్దం అయితే అయ్యగారు కూడా ఏమైపోయాడు, చచ్చిపోయాడు. మెల్లగా తాడుతో బయటికి లాగేసేవారు. దాట్స్ ద హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రాముఖ్యత అలాంటిది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారు శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించారో,
యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కేక వేసి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించారో బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవాలయపు తెర పైనుండి క్రిందకి చిరిగిపోయిందని. ఒకవేళ క్రింద నుండి కనుక ఎవరైనా చింపుంటే అది మానవ ప్రయత్నంగా మనం ఆలోచించాల్సి వచ్చేది, కానీ పైనుండి క్రిందకి చినగడం అనేది ఖచ్చితంగా అది దేవుని కార్యమే. రక్షణ ప్రణాళిక అనేది మనిషి తాను చేసే సొంత కార్యాల ద్వారా చేసింది కాదు. మనలో ఏ ఒక్కరం కూడా మనం అనుకుంటే రక్షణ పొందిన వారం కాదు. మనం చేసిన తీర్థయాత్రల వలన కానీ, పూజలు పునస్కారాల వలన కానీ, లేదా తప జపాల వలన కానీ, దాన ధర్మాల వలన కానీ, సాంఘిక ధార్మిక సేవా కార్యక్రమాల ద్వారా కానీ మనలో ఏ ఒక్కరం రక్షణ పొందలేదు. ఇక్కడున్న ఏ ఒక్కరం కూడా వెస్లీ గారు నేను ఒక 100 మందికి పేదోళ్ళకు భోజనం పెట్టాను కాబట్టి రక్షణ పొందానండి అని చెప్పడానికి ఏ ఒక్కరికి అవకాశం లేదు. నేను 10 బస్సు షెల్టర్స్ కట్టించానండి వెస్లీ గారు, అందును బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడని ఆశపడుతున్నానండి అనడానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ధార్మిక కార్యక్రమాలు చేసినా, సాంఘిక కార్యక్రమాలు చేసినా అవి ప్రజోపకరమైన కార్యములుగా, పుణ్యకార్యములుగా మనుషుల ద్వారా కీర్తించబడచ్చేమో కానీ పరలోక రాజ్యానికి మాత్రం నిన్ను చేర్చలేవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవుడు తాను చేసే కార్యక్రమాల ద్వారా, క్రియల ద్వారా ఏనాడు రక్షణ పొందలేదు. దేవుని నియమం ఏంటి అంటే ప్రభు అయిన యేసునందు మాత్రమే మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. పైనుండి క్రిందకి చిరిగిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడే రక్షణ ప్రణాళికను ఆయనే సిద్ధపరిచి, ఆయనే దాన్ని నెరవేర్చి మనందరికీ ఉచితంగా రక్షణ పొందే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. సాల్వేషన్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ హెస్ ఓపెన్డ్ ద డోర్ టు ఎంటర్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి మనందరం కూడా ప్రవేశించడానికి దేవుడే తన ద్వారాన్ని ఆయన తెరిచాడు. అయితే ఇక్కడ నేను గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ దేవాలయపు తెర గురించి చాలాసార్లు మనం ఆలోచన చేసాం. దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, మందం ఎంత, ఇవన్నీ తర్వాత చూసాం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఆ శిలువ మీద చనిపోయిన క్రీస్తు ప్రభావాన్ని బట్టి బండలు ఏమైనాయి అంట? బద్దలైపోయినాయి అని. బహుశా యూజువల్గా ఆ మాట చదవగానే మనకేమనిపిస్తుంది అంటే, యెరూషలేము అంతా కూడా పెద్ద పెద్ద బండలు ఉన్నాయేమో, యేసుప్రభువారు చనిపోగానే అవన్నీ కూడా బండలు పేలిపోయినాయేమో, బద్దలైపోయినాయేమో అని అనుకుంటాం. ఒకవేళ లిటరల్గా ఆ మాట చదివినప్పుడు అలాంటి అర్థం మనకు రావచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట వెనకాల దాచి ఉంచిన రహస్యం ఏంటి? ఎలాంటి బండలు క్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా బద్దలవ్వాలి? ఎలాంటి బండలు క్రీస్తు ప్రభు యొక్క ప్రభావం ద్వారా బద్దలవ్వగలిగితే మన జీవితంలో ఆశీర్వాదం ఉందో ఈరోజు మనం పరిశీలన చేద్దాం. బండలు బద్దలైనవి అంటే కేవలం భౌతికమైన బండల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గమనిస్తే ప్రభువు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ప్రభావం ద్వారా శిలువ మరణం సాధ్యపడగానే బండలు బద్దలైపోయినాయి అని బైబిల్లో రాయబడింది. ఈరోజు నా ప్రయత్నం ఏంటి అంటే, ఏ బండలు మన జీవితాలు ఇంకా బద్దలవ్వకుండా ఉన్నాయి, అవి క్రీస్తు ప్రభు శక్తి ద్వారా, శిలువ ప్రభావం ద్వారా అవి దేవంగా బద్దలవ్వాలి అనేది ఈరోజు మనం లేఖనాల నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా కొన్ని బండలు మనకు కనబడతాయి. నేను అనుకుంటాను యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు బండలు బద్దలేని అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అక్కడున్న ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, మన జీవితాల్లో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బండ అలా ఉండిపోయింది. ప్రభు యొక్క ప్రభావంతో శిలువ రక్తము ద్వారా యేసు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మన జీవితంలో ఉన్న బండలు బద్దలవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అవేంటో ఒక్కొక్కటిగా నేను కొన్ని మాటలు ఈరోజు మీతో మాట్లాడి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను నేను చూశాను. ఆ మాటను గమనిద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం, డ్యూటెరోనమీ చాప్టర్ 8 and verse 15, 8వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 15వ వచనం, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించారు. రాతి బండ నుండి, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ బండ అంటే ఇది? రాతి బండ అనే మాట అక్కడ మనం చూసాం. యూజువల్గా బండలన్నీ రాళ్లతోనే ఉంటాయి కదా, బంగారం బండలు ఏమైనా ఉంటాయా ప్రపంచంలో? రాతి బండలు. రాతి బండ నుండి దేవుడు నీళ్ళను రప్పించాడనే మాట అక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ రాతి బండ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, చాలామంది జీవితాలు ఇప్పటికీ కూడా రాతి బండల్లాగానే మిగిలిపోయాయి. రాతి బండ ఏ విధంగా కఠినంగా ఉంటుందో, రాతి బండ ఏ విధంగా కఠినమైపోతుందో చాలామంది జీవితాలు ఇప్పటికీ కూడా కఠినంగానే ఉన్నాయి. ఆ బండలు బద్దలవ్వలేదు వారి జీవితాల్లో.
కానీ యేసు క్రీస్తు ప్రభువుకి అవకాశం ఇవ్వగలిగితే, క్రీస్తు ప్రభువుకి చోటు ఇవ్వగలిగితే ఆ రాతి బండలు ఏమవుతాయంటే అవి బద్దలవుతున్నాయి. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించు. రాతి బండ ఏ విధంగా కఠినంగా గట్టిగా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉండిపోయిందా? కఠినత్వం కలిగి ఉన్నావా? చాలామంది జీవితాల్లో చూడండి, కఠినత్వం అస్సలు వారి జీవితంలో జాలి, దయ, ప్రేమ, కనికరం ఇలాంటి మాటలకు అర్థమే వారి జీవితాల్లో కనబడదు. భయంకరమైన హృదయాలు అన్నమాట, కఠినమైన హృదయాలు. భార్య బాధపడుతుంటే కొంతమందికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు, ఏడుస్తూ ఉంటుంది భార్య. ఏదో అనారోగ్యం వచ్చో, లేకపోతే వారి ఇంట్లో ఏదో సమస్య అయ్యో, లేకపోతే ఏదో ఒక రకమైన పరిస్థితిని బట్టో భార్య దుఃఖపడుతుంటే భర్త కనీసం పట్టించుకోడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ దుఃఖానికి కారణం ఏంటి, మనం ఏదైనా చేయగలమా, లేదా నీకు ఏ విధంగా నేను సహాయపడగలను, ఒక్క మాట కూడా భర్త మాట్లాడు. భార్య ఏడుస్తుంటే ఇంకొంతమంది సంతోషించే వాళ్ళు కూడా కనబడుతుంటారు, ఆమెకి ఇలాగే జరగాలి అన్నట్టుగా కొంతమంది ఆశిస్తుంటారు. కఠినమైన హృదయాలు, కఠినమైన భర్తలు కొంతమంది ఉంటారు. భార్యలు కూడా కొన్ని కుటుంబాలు అలాగే కఠినమైన జీవితాలు, బిడ్డల భవిష్యత్తులు పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, తమ సొంత కార్యముల్లో తనమునకలైపోయి కఠినత్వాన్ని చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. నా జీవితాలు కఠినంగా ఉండాలని దేవుడు ఆశించట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మీకు ఏ గుండెనిస్తానన్నాడు ఆయన? మాంసపు గుండెనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా మనలో ఎవరికైనా రాతి గుండెలు ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా? అందరికీ ఉన్నది ఏంటి చెప్పండి? మాంసపు గుండె. మరి దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు? దేవునికి తెలియదా? సైన్స్ విజ్ఞానం ఆయనకి తెలియదా? ప్రపంచంలో ఉన్న రాతి గుండె ఉంటే బ్రతకగలరా? కానీ దేవుడు ఎందుకు ఆ మాట వాడాడంటే, ఉన్నాయి మాంసపు గుండెల్లాగానే ఉన్నాయి, కానీ కఠినమైన పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే భర్తను పట్టించుకొని భార్యలు, భార్యను పట్టించుకొని భర్తలు, తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు, పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు కఠినత్వంతో నింపబడ్డారనే ఆ మాటను ఈ రోజున సమాజానికి మనం ఆపాదించగలిగేది. ఎన్ని భయంకర కార్యాలు ఈ రోజున సమాజంలో జరుగుతున్నాయి. మణిపూర్ అనే రాష్ట్రంలో గతించిన 2.5 నెలల నుంచి జరుగుతున్న ఆ విధ్వంస కాండను చూస్తూ ఉంటే కళ్ళం నీళ్ళు వస్తున్న పరిస్థితులు ప్రియులారా. ప్రతి ఒక్కరు ఈ రోజున నోరు తెరిచి వారి యొక్క అభిప్రాయాన్ని దాని గురించి తెలియజేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మణిపూర్లో ఒక ఫుట్బాల్ స్టేడియం లాంటి ఆ ప్రాంతం, కొండల మీద అంతా కూడా కొంతమంది జాతులు నివసిస్తారు, మైదాన ప్రాంతంలో కొంతమంది నివసిస్తారు. మైదానంలో నివసించే వారిని మెయితీస్ అంటారు. కొండల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా నాగా మరియు కుకీ అనే జాతులు వారు నివసిస్తున్నారు. వారు ఎక్కువ మంది క్రైస్తవులు. ఆ కొండల మీద ఉన్న వాళ్ళందరూ కూడా, మణిపూర్లో 48% మంది క్రైస్తవ జనాంగం ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మిగతా ముస్లింలు కానీ, హిందువులు కానీ మిగతా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణమే. కానీ ఈ కొండల మీద ఆటవికమైన ఆ అడవుల్లో జీవిస్తున్న వాళ్ళకి సహజ సిద్ధంగా ఎస్టీ స్టేటస్ అనేది గవర్నమెంట్ నుండి ఎప్పటి నుండో వస్తూనే ఉంది. వారు దానికి సంబంధించిన ప్రయోజనాలు పొందుకుంటూ ఉన్నారు. అయితే మైదాన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా, ఈ మెయితీ గ్రూప్ వాళ్ళు కూడా మాకు కూడా ఎస్టీ స్టేటస్ కావాలి, మాకు కూడా ప్రయోజనాలు కావాలి, గవర్నమెంట్ నుంచి మాకు కూడా అత్యధిక ప్రయోజనాలు కావాలని చెప్పి వీళ్ళు కూడా గొడవ చేయడం ప్రారంభించారు. అలా అయినప్పుడు ఇంక రాష్ట్రం అంతా కూడా ఇంక ఎస్టీ స్టేటస్ కలిగి ఉండాలనేది వారికి ఆలోచన. తద్వారా ఆ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి రిజర్వేషన్లు తగ్గాలనో, లేకపోతే వారికి వస్తున్న ప్రయోజనాలు కట్ చేయాలనో ఏ ఉద్దేశం మనకి తెలియదు, కానీ చిన్న గొడవ అయితే ప్రారంభించబడింది. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి లోపల నడుస్తున్న గొడవే కావచ్చు. కానీ మొన్న ఈ మధ్యన అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈ గొడవ మరింత ఎక్కువగా పెరగడానికి బహుశా వారు ఊతమిచ్చారా అన్నట్టుగా కొన్ని సంగతులు అక్కడ జరగడం, యవన బిడ్డలు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఆ కొండల్లో నివసిస్తున్న నాగా మరియు కుకీ అనబడిన ఆ ప్రజలను అతి క్రూరంగా హింసించడం ప్రారంభించారు. మొన్న ఈ మధ్యన ఒక 3 స్త్రీలను వ్యవస్థలుగా చేసి రోడ్డు మీద ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి భయంకరమైన పరిస్థితులు ఉంటే పోలీసులందరూ కూడా చేతులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఆ 3 స్త్రీలని కూడా పోలీసుల చేతుల నుంచి లాక్కున్నారట. ఎంత భయంకరం! ఒక స్త్రీని అవమానపరిచే పరిస్థితి. సమాజం ఎటుపోతుంది? భారతదేశం అనేక మందికి ఆదర్శకరంగా ఉంటుంది. భారతదేశ ప్రధానమంత్రి గారు ఇంకా అంతలేదు ఇంతలేదని ప్రపంచం అంతా కూడా చాటి చెప్పుకుంటూ అనేక చోట్ల పర్యటన చేస్తున్న ప్రధానమంత్రి గారు 2 నెలల నుంచి మాట్లాడకుండా, అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా ఉన్నప్పుడు అనేక మంది దాని గురించి మాట్లాడుతున్నారు. అక్కడున్న వాస్తవాలు బయటకు రాకుండా, ఇంటర్నెట్ లేదు, టీవీ ఛానల్స్ లేవు, మీడియాను రానివ్వలేదు. చాలా ప్రాంతాల్లో భయంకర విధ్వంసకాండ జరుగుతుంటే మనుషుల హృదయాలు ఈ రోజున ఎలా అయిపోతున్నాయి?
ప్రేమ, జాలి, సాటి మనుషులే, వీళ్ళు కూడా మనుషులే, బ్రతుకుతున్నారే, మానవత్వం ఉన్నవాళ్లే. స్త్రీలని గౌరవించాలన్న అభిప్రాయం వారిలో లేక అంత క్రూరంగా హింసించిన ఆ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, ప్రపంచ మీడియా అంతా కూడా ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత, ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా ప్రాముఖ్యంగా నాయకులు అనేవాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. మేము వాళ్ళు అంత చూస్తాం ఇంత చూస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆ సంఘటన ప్రారంభించబడినప్పుడే ఆ అరికట్టు ఉంటే ఎంత బాగుండేది పరిస్థితులన్నీ. కఠినత్వం ఎక్కడ చూడండి, మానవుల్లో భక్తిహీనత పెరిగిపోవడం వలన, దేవుని యందు భయం లేనందువలన, భక్తి లేనందువలన జరుగుతున్న భయంకర కార్యాలన్నీ కూడా. రాతి బండలు పగలాలి, దేవుడు అదే కోరుతున్నాడు. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు బండలు ఏమైనాయట? పగిలినాయి. ఈరోజు నీ జీవితంలో ఇంకా కఠినమైన హృదయంతో ఉన్నావా? దేవుని మాటకు లోబడిన కఠినత్వం నీలో ఉందా? లేఖనాల్లో చాలా చోట్ల ఆ మాటను మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలామంది అట దేవుని వాక్యానికి లోబడని కఠినత్వం చాలామందిలో ఉందట. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని. ఏం చేయకూడదట? కఠినపరచకూడదు. ఎప్పుడు అంటే దేవుని శబ్దము మీకు వినబడినప్పుడు, దేవుని స్వరం మీకు వినబడినప్పుడు మీరు మీ హృదయములను కఠినపరచుకొనకండి. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. దేవుని వాక్యం లేఖనం సెలవిస్తున్నమాట. దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడని కఠినత్వం కొంతమందిలో ఉంటుంది. దేవుడు అంటాడమ్మా కోపాన్ని మాను అంటే, ఇది నా కోసం కాదు అనుకుంటారు చాలామంది కదా. నా కోసం కాదండి ఈ మాట, నా కోపానికి చాలా కారణాలు ఉన్నాయండి, ఆ మాట నాకు కాదండి నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి అని చెప్పి ఆ ప్రక్క వాళ్ళ మీద రుద్దేసి వెళ్ళిపోతాడు దేవుని మాటలు. జాగ్రత్త తమ్ముడు, నీ జీవితం జాగ్రత్తగా ఉండాలి, విలువైన నీ జీవితాన్ని లోకంలో పాడు చేసుకోవద్దంటే, నా గురించి కాదని చాలామంది కఠినమైన పరిస్థితుల్లో దేవుని వాక్యానికి లోబడిన మనస్సు. దే కీప్ ఆన్ హియరింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ ప్లాట్ఫామ్. ప్రతి ప్లాట్ఫామ్లో దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు. సోషల్ మీడియాలో వింటారు, గాస్పుల్ క్రూసేడ్స్లో వింటారు, కాన్ఫరెన్సుల్లో వింటారు, ట్విట్టర్లో ఈ రోజున ఇప్పుడు ట్రెండ్స్ వచ్చింది, ట్రెండ్స్లో వింటున్నారు. ఇంక ప్రతి థ్రెడ్స్ వచ్చింది, థ్రెడ్స్లో వింటున్నారు. రేపొద్దున ఇంకోటి వస్తుంది. ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దట్స్ ఓకే. కానీ విన్న వాక్యాన్ని ఎంతగా మనం స్వీకరిస్తున్నామో, దేవుని వాక్యాన్ని మనలోనికి ఆహ్వానించగలుగుతున్నామా, దేవుని వాక్యం మనలో పనిచేయనట్లుగా మనం దేవుని వాక్యానికి లోబడగలుగుతున్నామా ఆలోచించాలి. కఠినత్వం మీలో ఉంది, మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు, వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి లోబడడం లేదు. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఓ ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక మంచి సెలయేరుని ఆయన చూశాడు. ఆ సెలయేరు చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సెలయేరు దగ్గర కొన్ని రాళ్ళు ఆయన కనబడ్డాయి. ఆ రాళ్ల మీద నుండి ఆ నీరు ప్రవహిస్తూ ఉంది. సేవకుడు అక్కడికి వెళ్ళి ఒక రాయిని పైకి తీశాడు. బహుశా కొన్ని వందల సంవత్సరాల నుంచో లేదా వేల సంవత్సరాల నుంచో ఆ రాయి నీటిలో ఉంది కదా, ఒక్కసారి ఈ రాతిని పగలగొట్టి చూస్తాను, ఒక చుక్కైన నీళ్లు దాంట్లో ఉంటాయేమోనని సాధు సుందర్ సింగ్ గారు రాతిని పగలగొట్టి చూస్తే లోపలంతా డ్రైగా ఉందట, ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళలేదు. తన పుస్తకంలో రాస్తాడు ఒక సందర్భంలో, కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. దేవుని వాక్యం అనే జీవజలం వారి మీద ప్రవహిస్తున్నప్పటికీ కూడా విస్తారంగా వారి లోపలికి వాక్యం వెళ్ళడం లేదు. అదే ప్రాబ్లం ఈ రోజున. దేవుని వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు చాలామంది. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారట. వస్తారు మంచిదే దేవుని సన్నిధికి, కానీ కఠినం చేసుకునే హృదయాన్ని కూర్చుంటారు. అందును బట్టి దేవుని వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళడం లేదా. ఈరోజు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావా? యేసు ప్రభు వారి శిలువలో ఎందుకు మరణించారో తెలుసా? ఆయన నీకోసం ఎందుకు తన రక్తాన్ని కార్చారో తెలుసా? ఆయన ఎందుకు కలువరి శిలువలో తను తగ్గించుకుని నీవు పొందాల్సిన బాధ, వేదన, నష్టము, కష్టమంతా ఆయన భరించాడో తెలుసా? రాతి గుండెను మాంసపు గుండెగా మార్చడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. అయ్యా ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, కఠినమైన అనుభవం, కానీ ఈరోజు దేవుడు ఆ రాతి గుండెని నాలోంచి తీసేసి ఏమి ఇచ్చాడు? నాకు మాంసపు గుండెనిచ్చాడు. పిఠాపూర్ అనే ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు జీవిస్తూ ఉంటే, ఆ ప్రాంతంలో ఇద్దరికి వివాహం అయిన తర్వాత భార్య ఎంత కఠినురాలు అంటే, భర్తకి అన్నం పెట్టి ఆ ఆహారంలో కిరసనాయిలు పోసేదట. అంటే అందరికీ చెప్పేటప్పుడు నేను అన్నం పెట్టాను అనడానికి ఆహారం పెడుతుంది, కానీ భర్త తినకూడదు ఆహారాన్ని. తింటున్న ఆహారంలో వచ్చి కిరసనాయిలు పోసేదట.
వేధించేది భర్తను భయంకరంగా. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యను వేధిస్తున్నారు, కానీ కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను వేధించే వాళ్ళు ఉంటారు. ఆయన ఏమనేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. దేవునికి సన్నిధిలో ప్రభువా నా భార్య మారాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆమె హృదయాన్ని మార్చు ప్రభువా, ఆమెను ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను అణిచివేయ ప్రభువా అని ప్రార్థన చేశాడు. కొంతకాలానికి దేవుని వాక్యం విన్న తర్వాత, దైవవిషయంలో మన ఆత్మీయ తండ్రి గారు పిఠాపురంలో సభలు పెట్టినప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి చోటిచ్చింది. ఆమె జీవితం విలువను అర్థం చేసుకుంది. భర్తను ఎంత వేధించిందో గమనించింది. ఎంత, ఒక మాటలో చెప్పాలని, ఎంత బాధించిందో గుర్తించింది. తన జీవితాన్ని ఎంత పాడు చేసుకుందో అర్థం చేసుకుంది. వాక్యం అంతా అయిన తర్వాత పరుగు పరుగున భర్త కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, నువ్వు క్షమించకపోతే నా జీవితం చీకటిలోకి వెళ్ళిపోద్ది. భర్త ప్రేమ గలవాడు కాబట్టి భార్యను క్షమించి చేర్చుకున్నాడు. ప్రియులారా, ఈరోజున వారిద్దరు కూడా చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య మాటలు జీవితాన్ని మార్చే మాటలు ఇవి. కొంతమంది అనుకుంటారు పని పాట లేదు ఈ పాస్టర్లకి, ఇంకా ప్రతిసారి వాక్యం 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 అని చెప్తూనే ఉంటారు. ఆ వినేవాళ్ళకి పని పాట లేదు, చెప్పేవాళ్ళకి పని పాట లేదని బోళ్ళు పనులు ఉన్నాయి అందరికీ కూడా. కానీ ఎందుకు దేవుని వాక్యాన్ని వింటున్నాం? టు చేంజ్ అవర్ హార్ట్స్, టు సీ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ హార్ట్స్. ఒకవేళ ఇంకా నీ జీవితంలో కఠినత్వం ఉందా, రాతి గుండెగానే నీ జీవితం ఉండిపోయిందా, దేవుడి రోజున మాంసపు గుండెగా నేను మార్చాలని సిలువలో ఆయన మరణించారు. దేవాలయపు తెర చినిగిన తర్వాత బండలు బద్దలాయాయి, రాతి గుండెలు బద్దలవుతున్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది హృదయాలు ప్రభు కొరకు జీవించడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య రాతి గుండెలను పగలగొట్టి మాంసపు గుండెలు ఉంచుతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతోమంది కరడుగొట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, భయంకర పరిస్థితుల మధ్య ఉన్న వాళ్ళు చాలామంది ప్రభువును అంగీకరించి సౌమ్యులుగా మారారు, శాంతి కాముకులుగా మారారు. వారందరూ కూడా సమాధానాన్ని ప్రేమించేవారుగా మారారు. ఎందుకంటే దేవుడు వారిని రాతి గుండెలుగా ఉన్నవారిని మాంసపు గుండెలుగా మార్చాడు. కాబట్టి రాతి గుండెను బద్దలు చేసే శక్తి దేవునికి ఉంది. ఒకవేళ ఇంకా నీలో ఏ విధమైన కఠినత్వం నీలో ఉన్నా, మాట వినని ఆ మెడబిరుసుతనం నీలో ఉన్నా, నీ జీవితంలో కఠినమైన అనుభవాలు నీలో ఉంటాయి, ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నాలో ఉన్న రాతి గుండెను బద్దలు చేయ ప్రభువా, మాంసపు గుండెనివ్వని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా గ్రంథాలు తెరవండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 and verse 25. చదువుతున్నాం. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. ఓరేబును ఏం చేశారట? చంపిరి. ఆ తర్వాత మనం చదివితే, జేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేబులను తలలను యొర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. చాలండి. ఈ మాట మనందరికీ చాలా సార్లు మనం గిద్యోను చరిత్ర మనం చదువుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఓరేబు బండ, అందరూ చెప్పండి దాని పేరేంటి చెప్పండి? ఓరేబు బండ. వాస్తవానికి అదొక వ్యక్తి పేరు. ఆ బండకు ఆ పేరు పెట్టారు. ఆ బండ మీద ఆయన ఏం చేశారు చెప్పండి? చంపినట్టుగా లేఖనాల్లో రాయబడింది. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక 7 సంవత్సరాలు బాధించినట్టుగా 6వ అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తాం. ఈ మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలమంతా కష్టపడి సంపాదించిన పంట ఏదైతే ఉందో, పంట చేతిలోకి రాగానే వాళ్ళు ఏం చేసేవారు అన్నమాట, తీసుకుని వెళ్ళిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలంతా పనిచేసిన తర్వాత జీతం పట్టుకుని అలా రోడ్డు మీద వెళ్తుంటే ఓ దొంగోడు వెనకాల నుంచి మొత్తం పరసంతా పట్టుకుపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? అయ్యా నెలంతా కష్టపడ్డానండి, నెల కష్టం అండి ఇది, లేదా 15 రోజులు కష్టం అండి, లేదా సంవత్సరం కష్టం అండి, దొంగల పాలే అయిపోయిందండి అని చాలామంది బాధపడుతుంటారే. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. మిద్యానీయులు, అమాలేకీయులు, మరికొంతమంది ఒంటెల మీద వచ్చేసి ఇశ్రాయేలు ప్రజల ప్రాంతాల నుండి మీద దాడి చేసి వారు పండించుకున్న ఆహారం అంతా తీసుకెళ్ళిపోతూ ఉంటే, మరి వీళ్ళేం తినాలి, వీళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా బ్రతుకుతారో మాకు అనవసరం, మాకు కావాల్సింది మాత్రం మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయే ఆ భయంకరమైన దోపిడీదారులు మిద్యానీయులు. ప్రజలిక ఆ ప్రాంతాల్లో ఉండడం ఇష్టం లేక కొండ గుహల్లోకి వెళ్ళిపోతుండేవారట. వాగుల దగ్గరికి వెళ్ళి దుర్గములు నియమించుకుని దానిలో నివసిస్తుండేవారు. ఆ పర్టికులర్ టైంలో దేవుడు గిద్యోను లేవనెత్తుకున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలవగానే గిద్యోను అనుకుంటాడు రాంగ్ అడ్రస్ ఆయన అనుకుంటాడు. ఎందుకోసం?
పరాక్రమ బలాఢ్యుడని ప్రభువు పిలవగానే గిద్యోనున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక వైన్ ప్రెస్ దగ్గర ఈ వీట్ని థ్రెషింగ్ చేస్తున్నాడు, అంటే గోధుమలను దుళ్ళగొడుతున్నాడట. ఎక్కడంటే వైన్ ప్రెస్ దగ్గర. వాస్తవంగా గోధుమలను గోధుమ చాలల్లో థ్రెషింగ్ చేస్తారు, అంటే తూర్పారబడతారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఆ గోధుమ చాలల్లో పని చేయకుండా ఆ వెన్నులను జాగ్రత్తగా తెచ్చుకుని ఒక వైన్ ప్రెస్ దగ్గర చాటు నుండి మెల్లగా ఆ గోధుమలను, ఆ రోజుకు కావాల్సిన భోజనం, ఆ రోజుకు కావాల్సిన రొట్టెలు కావాలని అతడు వాటిని థ్రెష్ చేస్తున్నప్పుడు దేవుని వాయిస్ వినబడుతుంది, పరాక్రమ గల బలాఢ్యుడు అని. గిద్యోను అనుకుంటాడు, నేనా ప్రభు బలాఢ్యుడిని, భయపడి నేనేమో ఎక్కడో చేయాల్సిన పని ఇక్కడ చేస్తా ఉన్నాను, నువ్వేమో విచిత్రంగా పిలుస్తున్నావు. ఆ మాట వినగానే ఎలా అనిపించి ఉంటుంది గిద్యోను గారికి? గాలేస్తే ఎగిరిపోయిన దగ్గరికి వెళ్ళి, ఓ మైక్ టైసన్ అంటే ఎలా ఉంటుందండి ఆయనకి? నేనా అండి టైసనా? మైక్ టైసన్ మహాబలుడు, సింహబలుడు అంటే నేను గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాను, నన్ను టైసన్ అని ఎలా పిలుస్తున్నారండి? లేదు, నువ్వు టైసన్ అంటే అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది? గిద్యోను ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఆ టైంలో. 100కు రావాల్సిన మార్కులు 100కు కనీసం 35 వస్తే పాస్ మార్క్ అంటారు కదా, ఆ మార్కులు రాకుండా ఒక 7-8 వచ్చిన వాడిని స్టేట్ ర్యాంకర్ అని పిలిస్తే ఎలా ఉంటుంది ఆయనకి? నేనా అండి అంటే ఈ చివరి నుండి ర్యాంకర్నా అండి అంటాడు ఆయన, అటు నుండి కాదు. నా అంత మొద్దు ఈ రాష్ట్రంలో ఎవరు, నన్ను తీసుకొచ్చి స్టేట్ ర్యాంకర్ అంటారేంటి? ఆలోచించేయండి. గిద్యోను యొక్క పరిస్థితిని గమనిస్తున్న దేవుడు గిద్యోను యొక్క భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ శాశ్వతం కాదో, దేవుడు నీ భవిష్యత్తును చూసేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుష్యులు నీ గతాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? నీ భవిష్యత్తును చూస్తాడు. మానవులు ఎప్పుడూ కూడా నీ గతాన్ని చూసే నిందిస్తారు. మనుషులు ఎప్పుడూ కూడా నీ గత జీవితాన్ని చూసే నీ క్యాలిబర్ని లెక్కిస్తారు, వాళ్ళు నీ శక్తిని లెక్కిస్తారు. నువ్వా ఏమి సాధిస్తావులే, ఇంటర్మీడియట్లో 30 మార్కులు వచ్చాయి, నీకు ఐఏఎస్ ఏం వస్తుంది అంటాడంటే నీ భవిష్యత్తును నీ గతంతో ముడిపెడతాడు ప్రతిసారి మనిషి. గత జీవితంలో ఏదో పొరపాటు చేశావు, ఏదో చేయకుండా పని చేశావు. మనిషి యొక్క తత్వం ఏంటంటే ప్రతిసారి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా ఆ తప్పుని ఎత్తి మాట్లాడతారు, కానీ ఆ తర్వాత నువ్వు సరి చేసుకున్న అనుభవాన్ని మాట్లాడరు మనుషులు. కానీ దేవుడు అలాంటోడు కాదు, ఆయన నీ భవిష్యత్తును చెప్పేవా దేవుడు. హల్లెలూయా. నీ భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దే దేవుడు ఆయన. డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. నీ జీవితంలో గత జీవితాన్ని గురించి ఎప్పుడు నువ్వు బాధపడద్దు. నిన్ను నువ్వు సరి చేసుకుని దేవునికి అప్పగించుకోగలిగితే అందమైన భవిష్యత్తును దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడు. నా దేవుని గొప్పతనం అదే, భవిష్యత్తును సిద్ధపరచడం నా దేవుడిని మించిన వారు లేరు. గిద్యోను నువ్వు ఈ పర్టికులర్ టైంలో బలహీనుడిగానే కనబడొచ్చేమో, భయంతో ఉన్నవాడిగా కనబడొచ్చేమో, కానీ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఎ గ్రేటర్ బ్యాటిల్. ఒక శ్రేష్టమైన యుద్ధం కోసం నేను సిద్ధపరుస్తున్నాను మిద్యాను విజయం సాధించడానికి. మనకు ఆ సంఘటన అంతా తెలుసు. న్యాయాధిపతులు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే ఎన్నో వీరోచితమైన సంఘటనలు అన్నీ అక్కడ రాయబడతాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అక్కడ కనబడుతుంది మిద్యానీయుల యొక్క అధిపతులు, అందులో ఒక ఆయన పేరు ఓరేబు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఓరేబు బండ దగ్గర ఏం చేశారట? ఓరేబు బండ. ఓరేబు అనే మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి, బైబిల్లో ఉన్న ప్రతి మాటకు మంచి అర్థం ఉన్నట్టుగానే ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం. అందరూ చెప్పండి, ఓరేబు అనే మాటకు అర్థం ఏంటి? దురాశ. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద మరణించినప్పుడు బండలు బద్దలైని అని దేవుని వాక్యం రాయబడితే, మొట్టమొదటిగా మన జీవితంలో రాతి బండలు బద్దలవ్వాలి, రెండవది మన జీవితాల్లో ఉన్న ఓరేబు బండ కూడా బద్దలవ్వాలి. ఈ ఓరేబు అనే మాటకు దురాశ అని అర్థం. మిద్యానీయులకు అలాంటి దురాశ కనబడింది. తమది కాని వాటిని ఆక్రమించుకోవడం, తమకు కాని వాటి కోసం పరుగులు పెట్టడం, తమకు కాని వాటి కోసం ప్రజల దగ్గర నుండి లాక్కోవాలన్న ఆలోచన మిద్యానీయులకు ఉంది. చూసారా? కరెక్ట్గా తీసుకొచ్చి ఓరేబు బండ దగ్గర ఆ వ్యక్తిని హతమార్చారంటే అర్థం ఏంటో తెలుసా? ఆ బండ పగలాల్సిన అవసరం మన జీవితంలో ఉంది. అలా కాని పక్షంలో మన జీవితం అంతా దురాశలతో నింపబడిన కోరికలతో మన జీవితం నింపబడినప్పుడు ఎన్నో భయంకర కార్యాలు మనం చూడాల్సి వస్తుందేమో. యాకోబు అనే దైవజనుడు అందుకని అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం అంటుందంట? మరణాన్ని. అంటే ఒక మాటలో చెప్పాలంటే దురాశకు మరణానికి ఏముంది చెప్పండి? ఓ లింక్ ఉంది, మధ్యలో ఇంకో స్టాప్ ఉంది అనుకోండి, కానీ ఆ మొదటిది చివరిది కలిపేస్తే దురాశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది అనమాట? మరణానికి తీసుకెళ్తా. ఓరేబు బండ నీ జీవితంలో పగలకపోతే మరణం కాచుకుని ఉంది. నేను కేవలం శారీరక మరణం గురించి మాట్లాడడం లేదు.
ఇట్స్ అ డెత్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితం మరణంలోనికి వెళ్ళిపోతా ఉంది. ఓరేబు బండ పగిలిందా? దురాశతో నింపబడిన నీ జీవితం మంచి ఆశలతో నింపబడిందా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనకు ఆశ ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఏ ఆశ ఉండాలి? మంచి ఆశలు ఉండాలి. శ్రేష్టమైన కోరికలు మనకు ఉండాలి. నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని బైబిల్లో రాయబడింది. నీతిమంతులు కూడా ఏముంటాయట? కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలు ఎలాంటివి? ఉత్తమమైనవి. లోక సంబంధమైన కోరికలు ఎలా ఉన్నాయి? చిన్నప్పుడు మనందరం చదువుకున్నాం. మన తెలుగు పుస్తకాల్లో ఒక స్టోరీ, బంగారు గుడ్డు పెట్టే ఒక బాతు గురించి చదువుకున్నామా లేదా? ఒక ఆయనకు బంగారు గుడ్డు పెట్టే బాతు ఉందట. రోజుకో గుడ్డు పెడుతుంది. దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఒకరోజు దాన్ని చూసి, ఇది రోజుకో గుడ్డు పెడుతుంటే నేను ఎంత రిచ్ అవుతున్నాను, నేను దీని లోపల ఎన్ని గుడ్లు ఉంటాయో మొత్తం ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఒకరోజు నాకు కత్తి తీసుకుని సఫా చేసాడు దాన్ని. ఎన్ని ఉన్నాయి? ఆ రోజు పెట్టే గుడ్డే ఉంది లోపల. అరే, ఇందులో ఒక 50-100 ఉంటాయనుకున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ దురాశ మనిషిని ఎక్కడికి నడిపించేసింది? దుఃఖానికి నడిపించిందని. మరి నేను 98 10th పాస్. నేను బహుశా 10th క్లాస్ ఆ టైంలో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ డీటెయిల్డ్లో కొన్ని స్టోరీలు ఉండేవి. ఎత్తుకుపోయి ఎత్తు అనే ఒక స్టోరీ మీరు ఎప్పుడైనా చదువున్నారేమో చిన్నప్పుడు. నేను అవన్నీ గుర్తుపెట్టుకున్నాను. చెప్పడానికి అన్ని సందర్భాలు కాదు, కానీ ఒక అతనికి ఒక టాస్క్ ఇస్తాడు. అదేనంటే, నాకున్న ఈ ఐరన్ అంతా కూడా, ఈ ఇనుమంతా కూడా కొంచెం దాచిపెట్టిన ఆయన అని చెప్పి ఇస్తే, కొన్ని రోజులకి ఆయన అంటాడు, నీవు నా దగ్గర దాచిపెట్టిన ఇనుమంతా కూడా ఎలుకలు తినేసినాయి అంటాడు. ఎలకలు తినేసినాయి అన్నాడు. ఏంటి ఇంత ఇనుము ఎలకలు ఎలా తినేస్తాయా? ఎలుకలు తింటారు కదా, ఏమన్నా స్వీటా లేకపోతే హాటా? ఐరన్ ఎలా తినేస్తాయి అంటే, ఏమోనంటే తినేసినాయి అంతే, మీరు ఇంకా నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నాడు. కొంతమంది చూడండి, కొంతమంది ఎవరో ఒకరి దగ్గర ఏవో పెట్టమని ఇస్తూ ఉంటారు. యావండి పిన్ని గారు, మేము కొంచెం కాకినాడ వెళ్తున్నామండి, కొంచెం ఈ నెక్లెస్ మీ దగ్గర పెట్టండి అనగానే, అది తీసుకున్న వారం తర్వాత వాళ్ళు తెచ్చిన తర్వాత మా నెక్లెస్ మాకు పోయిందండి. ఎక్కడ పోయిందో తెలియట్లేదండి. 6 రోజులు మాకు భోజనాలు లేవండి. రోజు చికెన్ బిర్యానీ, కానీ మాకు అసలు భోజనాలే లేవండి. దురాశ అనమాట. మన కాంతి ఏదో విధంగా తీసేసుకోవాలని ఆలోచన. ఎవరైనా సరే జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సిస్టర్ గారు ఇది ఉంచండి, లేదా ఇది మీ దగ్గర పెట్టండి అని ఇస్తే నమ్మకంగా తిరిగి ఇచ్చేయండి. అవి మీకు క్షేమకరం కాదు అలాంటి పెట్టుకుంటే కనుక. అబద్ధాలు ఆడేసో, మోసం చేసేసో, పోయినాయండి, కనబట్టలేదండి, చూద్దాంలేనండి అని అంటే నీ హృదయం దేవునికి తెలుసు. ఒకవేళ నువ్వు నిజంగా కనుక ఆ పని చేసుంటే, ఒకవేళ పోతే తర్వాత సంగతి, పోయినా కానీ నువ్వే బాధ్యురాలివి లేదా నువ్వే బాధ్యుడివి. ఒకవేళ పోకుండా కనుక పోయిందని నువ్వు చెప్పి దాన్ని సంపాదించుకోవాలని అనుకున్నావంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడు మరలా వడ్డీతో కూడా ఏం చేస్తాడు? దాన్ని వసూలు చేస్తాడు. ఆయనకు తెలుసు ఎలా వసూలు చేయాలి. నువ్వేం కంగారు పడక్కర్లా. కొంతమంది ఏదో ధనాన్ని ఇస్తారు, కొంతమంది కొంచెం ఇంట్లో పెట్టండి అని, వచ్చిన తర్వాత లేదండి పోయిందండి డబ్బు, మొన్న దొంగలు వచ్చేసారు, అదే పట్టుకుపోయారు, నీకేం పట్టుకెళ్ళదు నేను ఇంట్లో. సో ఎత్తుకుపోయి అనమాట. ఈ ఎలుకలు వచ్చేట ఐరన్ తినేసినాయండి మొత్తం అంతా కూడా. అప్పుడు ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఒక రోజున వాళ్ళ కుమారుడిని తీసుకుని వెళ్తాడు బయటికి. వెళ్ళిన తర్వాత కాసేపటికి ఒక్కడే తిరిగి వస్తాడు. ఈ యజమాని అడుగుతాడు, ఏడి నా కుమారుడు అంటే, మీ కుమారుణ్ణి గ్రద్దెత్తుకుపోయింది సార్ అంటాడు. అదేంటయా, మా కుమారుడు ఏమన్నా చిన్న బాలుడా, కౌగిట్లో ఉన్న పిల్లవాడ గ్రద్దెత్తుకుపోవడానికి ఈ మాత్రం లావుగా దృఢంగా దిట్టంగా ఉంటే గ్రద్దలు ఎత్తుకుపోతే ఎవరు నమ్మమంటారంటే, అప్పుడు ఆయన అంటాడు, మరి అంత ఇనువును ఎలుకలు తినేసి నేను నువ్వు చెప్తా ఉంటే మరి నేను నమ్మగా లేనిది నీ కుమారుని గ్రద్దెత్తుకుపోయిందంటే నమ్మకూడదా అనగానే అప్పుడు తీసుకొచ్చి తనవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఎత్తుపై ఎత్తు నా స్టోరీ మీరు చదువు ఉంటారు చిన్నప్పుడు. చాలాసార్లు మానవ జీవితంలో కూడా మన కాంతి ఆశించాలనే ఆ దురాశ వల్లనే జీవితంలో చాలా కష్టాలు వస్తున్నాయి, నీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నేను జీవితం దేవుని సేవకునిగా నీకు తెలిసో తెలియకో నీ గత జీవితంలో కూడా ఎవరిదో నీవు దగ్గర ఉంచేసుకుంటే ఈరోజు మీటింగ్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేసాయి. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అపవాది అంటాడు, వద్దు నువ్వు ఇవ్వకు, నీ పరువు పోద్దే అంటాడు. కానీ అలా అనొద్దు, పట్టుకెళ్ళి ఇచ్చేసాయి. నేను ఈ విషయం చెప్పడానికి ఏం సిగ్గుపడిన ప్రియులారా, చిన్నప్పుడు అంటే నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు టీవీలు లేవు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో వీధిలో టీవీ ఉంటే సాయంకాలం అలా ఆడుకుంటూ ఇంటి ముందు చాలామంది కూర్చున్నారు. ఏంటా అని చెప్పి నేను కూడా వెళ్ళి అలా కూర్చున్నా. అదేంటో అలా కూర్చోగానే వాళ్ళ గడప దగ్గర 5 రూపాయలు కాసు దొరికింది నాకు. 5 రూపాయలు.
దొరికినప్పుడు ఆయనకి ఇచ్చేయాలి కదా, ఇవ్వలా. నేను ఇంటికి పట్టుకొచ్చేసాను. పట్టుకొచ్చి మా అమ్మగారు ఆ రోజు ఏదో పిండి వంట ఏదో వండుతున్నారు. దగ్గరికి వెళ్ళేదో వరల్డ్ కప్ సాధించిన వాడుగా, మమ్మీ ఐ గాట్ 5 రూపీస్ అన్నాను. నీకు ఎక్కడి నుండి వచ్చినాయి అసలు 5 రూపాయలు? మేమైతే డబ్బులు ఇవ్వట్లా మీకు. మా నాన్నగారు మా అమ్మగారు మా చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అసలు చెక్కనిచ్చేవాళ్ళు కాదు డబ్బులు. మీకు ఏది కావాలంటే చెప్పండి కొనిస్తాననేవాళ్ళే కానీ డబ్బులు మాత్రం చేతికి ఇచ్చేవాళ్ళు కాదు. నేను పట్టుకెళ్ళి 5 రూపీస్ అనగానే మా అమ్మగారు కరెక్ట్గా కాలు మీద వాత పెట్టేశారు. నాకు తెలుసు మా అమ్మగారికి అది తిందగాది ఈ డబ్బు ఎక్కడితో తీసుకొచ్చాడని ముందుగా ప్రికాషనరీగా ఏం పెట్టేశారు, వాత పెట్టేశారు. వాత పడగానే చెప్పాను, అదిగో ఆంటీ గారి ఇంటికి వెళ్ళాను, ఆ గడప దగ్గర దొరికింది తెచ్చేసానని. పట్టుకెళ్ళి ఇచ్చేయన్నారు. ఆ పని మాత్రం చేయండి, మళ్ళీ రేపొద్దున వీధిలో తిరగాల, నువ్వే పట్టుకెళ్ళి ఇచ్చేయి. సమస్య లేదు, నేను వచ్చే పనే లేదు. మా అత్త అప్పుడు మా దగ్గర ఉండేది, మా వాణి అత్త. మా వాణి అత్తకి చెప్పి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి సారీ చెప్పించి ఆ డబ్బులు ఇచ్చేసిరామని. మా వాణిత నన్ను ఎత్తుకుంది, పోన్లేని ఆయన ఏం పర్లేదు మమ్మీ వాత పెట్టిందని. తీరా వచ్చిన తర్వాత నా ముఖం ఇట్టే ఉంది, వాళ్ళు అట్టే ఉన్నారు, తీసుకోండి 5 రూపాయలు. ఆ వాత చాలా కాలం గుర్తుంది నాకు. సరి చేశారు, తప్పని చెప్పారు, అలాంటి పనులు చేయొద్దని. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నీది కాంది నువ్వు ఎప్పుడు ఏం చేయకూడదు, ఆశించొద్దు. నీదైతే ఆశించుకో, పర్వాలేదు, కానీ నీది కాంది ఎప్పుడు ఆశించొద్దు. బైబిల్ ఎప్పుడు అదే చెబుతూ ఉంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో మీరు ఎలా ఉండండి, తృప్తి కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. బైబిల్లో ఎంత మంచి మాటలు ఉన్నాయండి. చాలామంది ఇవన్నీ వెనక బైబిల్ ఏదో మత పుస్తకం అనుకుంటారు చాలామంది. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. హైయర్ అంబిషన్స్ కలిగి ఉండడం తప్పు నేను అంటలేదు. ఒక మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించడం తప్పు నేను అంటలేదు. బాగా కష్టపడి వ్యాపారంలో అభివృద్ధి పొందడం తప్పు నేను అంటలేదు. కానీ దురాశతో నింపబడి నీది కాంది ఆశించాలనే ఆశ నీలో ఉంటే, గెహాజీని గుర్తుపెట్టుకో, బైబిల్లో ఆకాన్ని గుర్తుపెట్టుకో, అననీయ సప్పేర్లను గుర్తుపెట్టుకో. నూతన నిబంధనలో వాళ్ళందరి జీవితాలు ఎలా ఆ నాశనం దిశగా నడిపించబడ్డాయి మనం పరిశీలన చేస్తున్నాం. ఓరేబ్ అనే బండ పగిలిందనే జీవితంలో. ఓరేబు అనే బండ, దురాశ అనే బండ మనలో పగిలినప్పుడు శ్రేష్టమైన కోరికలు మనం కలిగి ఉంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటా కోరికలు అంటే దేవుని కొరకు వాడబడాలనే ఆశ. హల్లెలూయా. దేవుని మందిరానికి సమయానికి రావాలనే ఆశ మనలో. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలనే ఆశ. ప్రభువునందు నా ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఆయన కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలనే కోరిక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ప్రభువా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని కోర కుమారులు చెప్పినట్టుగా మన జీవితాలు ప్రభువు మీద ఆశ పెట్టుకోగలిగితే, మంచి ఆశలు మంచి కోరికలు కలిగి ఉండగలిగితే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దురాశలతో ఇంకెంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ప్రియ సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఓరేబు అనే బండ మన జీవితాల్లో పగలాలి. నిజమైన మంచి శ్రేష్టమైన కోరికలు మనం కలిగి ఉండాలి, ఆశలు మనం కలిగి ఉండాలి. పౌలు మహాశయుడు అంటాడు, నేను ఈ లోకాన్నంతా కూడా పెంటదిగా ఎంచుకున్నాను. ఎవరిని సంపాదించుకోవడానికి? క్రీస్తు ప్రభువును సంపాదించుకోవడానికి. ఆయన నామమును మహింపరచడానికి, ఆయన రాజ్యమును విస్తరించడానికి నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను, క్రీస్తు ప్రభువును సంపాదించుకోవడానికి. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్, దట్ షుడ్ బి యువర్ డిజైర్. నేను మాట చెప్తాను ప్రియుల, ప్రభువు లేకుండా మనకు లోకంలో ఎన్నున్నా చెప్పండి, అవన్నీ పెద్ద, చెప్పాలి గట్టిగా అందరూ, పెద్ద గుండు సున్నా. మా అమ్మమ్మ గారు పాట ఎక్కువగా పాడుతుండేవారు. మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా అని కదా, చాలా మంచి పాట అది. మణులు మాణిక్యాలు మేడమిద్దెలు ఆస్తి అంతస్తులు ఎన్నున్నా యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే, ప్రభువు నీ జీవితంలో లేకపోతే నీకున్నవన్నీ పెద్ద గుండు సున్నా. నీ చదువు సున్నా, నీ డబ్బు ఒక సున్నా, అన్నీ సున్నాలే. అయితే ప్రభు అనే ఒక్కటి మనం కలిగి ఉంటే చెప్పండి, దాని ప్రక్కన వచ్చే ప్రతి సున్నాకి ఏముంటుంది? ఇప్పుడు విలువ ఉంటుంది. చెక్కులు రాసే అలవాటు చాలామందికి ఉంటుంది. నేను కూడా చాలా చెక్కులు రాస్తుంటాను. ఇప్పుడు అంత పేమెంట్లన్నీ చెక్కులే కదా. 0000000 పెట్టి మొత్తం బాక్స్ అంతా చివరిలో ఒకటేసాను అనుకోండి, ఎంత దాని వాల్యూ? ఒకటే.
ఎన్ని సున్నాలు పెట్టినా దానివల్ల ఉపయోగం లేదు. ఆ ఒకటి పట్టుకొచ్చి ఇటు ప్రక్కన పెట్టాము అనుకోండి, ఒక్కొక్క సున్నాకి ఏమొచ్చేస్తుంది? విలువే. ఒకటో ప్రక్కన ఒక సున్నా పెడితే 10 అయింది, 2 పెడితే ఎంత అయింది? 11 అయిందా? 100 అయింది. మళ్ళీ ఇంకో సున్నా పెడితే ఏమైంది? 1000 అయింది, 10,000 అయింది, 1,00,000 అయింది, 10 లక్షలు, కోటి, ఇంకా అక్కడి నుంచి 10 కోట్లు. ఈ ఒక్కటికి దాన్ని ఉంచాల్సిన స్థానంలో ఉంచినప్పుడు దాని ప్రక్కన పెట్టబడే సున్నాలకి ఏమొచ్చేస్తుంది? విలువ వస్తుంది. నీ జీవితంలో కూడా అలాంటిదే. ప్రభువుని కోరుకో, ఆయన్ను మహింపరచాలనే ఆశ కలిగి ఉండు. దేవుని కోసం నువ్వు జీవించగలిగితే బలమైన కార్యాలు జరుగుతాయి. ఓరేబనే బండ మన జీవితంలో పగలాలి. ఒకవేళ ఇంకా దురాశ నీలో ఉందా? నీది కాంది ఆశిస్తున్నావా? ఈరోజు ఆ బండ పగలగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. 3వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. అక్కడ ఒక బండ గురించి బైబిల్ సెలవిస్తుంది. 1 Kings chapter 1:9, అదోనియా ఏన్రోగెల్లు సమీపమందుండు జోహేలెతు అనే బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును ప్రవక్తగారైన నాతాను గారిని బెనాయానును దావీదు యొక్క శూరులందరినీ తనకు సహోదరుడైన సొలొమోనును కూడా ఏం చేయలేదట? పిలవలేదు. సరే, ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం గమనిస్తే అందరూ చెప్పండి, అతని పేరు అదోనియా. చెప్పండి, అతని పేరేంటి? అదోనియా. దావీదు యొక్క కుమారుడు రాజు అయిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది దావీదు నిర్ణయం కాదు, తన సొంత నిర్ణయం. దావీదు ప్రణాళిక కాదు అదోనియా రాజు అవ్వాలని. దావీదు ప్రణాళిక ఏంటంటే సొలొమోను ఏమవ్వాలని, తన తర్వాత రాజు అవ్వాలని, తన తర్వాత రాజ్యాన్ని పాలించాలని దావీదు యొక్క నిర్ణయం. అయితే అదోనియా కంగారు పడిపోయాడు. సొలొమోనుకి రాజ్యం దక్కకూడదని ఆశించి అదోనియా తనకు తానుగా రాజు అయిపోవాలనే ఆలోచన కలిగి ఉండి కొంతమందిని తన పక్షంగా చేసుకుని ఆయన జోహేలెత్ అనే బండ దగ్గరికి వచ్చేసి అక్కడ గొర్రెలను బలిగా అర్పించేసి తాను రాజుగా ప్రకటించుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ లోపల నాతాను గారికి ఈ విషయం తెలిసి బత్షెబాను దావీదు దగ్గర పంపించి అసలు నిర్ణయం ఏంటో దావీదు నుండి రాబట్టిన తర్వాత సొలొమోన్ని రాజుగా చేశారు. ఇది రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలోని చరిత్ర అంతా కూడా క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే, ఈ జోహేలెత్ అనే బండ దగ్గర అదోనియా బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఈ జోహేలెత్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, బైబిల్ యొక్క అర్థాలు మనం గమనిస్తే జోహలెత్ అనే పదానికి సర్పములుండు స్థలము అని అర్థం. చెప్పండి, ఏముండే స్థలం అట? సర్పములుండే స్థలం, పాములుండే స్థలం అని. మొన్న ఒకళ్ళు ఎవరో ఊరు వెళ్ళారట. ఊరు వెళ్ళిన తర్వాత మరి ఎన్ని నెలలు బయట ఉండిపోయారో తెలియదు, ఒక్కసారి వచ్చి అలా తలుపు తీగని ఇంటి నిండా ఏమున్నాయట? పాములు ఉన్నాయట. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిపోయేసరికి ఆ పాములు 1-2 చేరి అలా 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 మొత్తం ఇల్లంతా పాములు అయిపోతే ఒక్కసారి తలుపు తెరవగానే అంతకుముందు చక్కగా చెలగ్గా ఆడుకున్న పిల్లలందరూ ఆ హాల్ అంతా పాములతో నింపబడి ఉన్నప్పుడు పరిగెత్తారు మళ్ళీ ఊరు వదిలేసి. చాలా జీవితాలు జోహెలెత్లాగే ఉన్నాయి. జోహెలెత్ అనే బండ సర్పములుండు స్థలము, పాములుండే స్థలము. నేనేదో భయపెట్టాలని మాట చెప్పట్లేదు, కానీ పాము అంటే భౌతిక సంబంధమైన సర్పాల గురించి నేను మాట్లాడడం లేదు. బైబిల్ గ్రంథంలో ఆది సర్పం అని పిలువబడిన ఒకడు ఉన్నాడు. చెప్పండి, అతని పేరేంటి? సాతాను. మనుషుల్ని ఏం చేస్తాడట? మోసం చేస్తున్నాడు. సర్పము తన కుయుక్తి ద్వారా హవ్వను ఏం చేసిందట? మోసపరిచింది. మీరు అలా మోసపడకుండా ఉన్నట్లుగా క్రీస్తులో మీరు నిలిచి ఉండాలని పౌలు భక్తుడు కూడా ఆ మాట కూడా రాసుకుంటూ వచ్చాడు. సర్పము మోసం చేసిన విధానం మనం గమనిస్తే, హవ్వను దేవుడు లేదా ఆదాము హవ్వలను దేవుడు నియమించి ఏదైనా తోటలో పెట్టి సమస్తాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఈ మాట నాతో అందరూ చెప్పండి, దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ ఒకటి ఇవ్వలేదు. ఇప్పుడు మనిషికి ఏం కావాలట? అదొకటే కావాలట. ఇప్పుడు ఇచ్చినవన్నీ అక్కర్లేదట. మానవ దృష్టి ఎప్పుడు కూడా అంతే. దేవుడు ఏదైతే వద్దన్నాడో, నో అంటాడో దాన్ని చేయాలనే ఆలోచన మనిషిలో. ఆనాడు ఫర్బిడెన్ ఫ్రూట్ ఆదాము హవ్వల జీవితాల్లో ఉంది, అది ముట్టొద్దు అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఉన్నాయి అవి. ముట్టకూడనివి కొన్ని ఉన్నాయి, నువ్వు ముట్టడానికి వీల్లేదంతే. అది ఎందుకలా ముట్టకూడదండి, అది ఎందుకలా చేయకూడదండి అని క్వశ్చన్ వేయడానికి ఇంకా అవకాశం లేదు. దేవుడు వద్దన్నప్పుడు వద్దంతే. ఆదాము హవ్వలు దేవుడు వద్దన్న వాటినే కావాలని అనుకున్నారు.
దాని ద్వారానే శాపాన్ని కొని తెచ్చుకున్నారు, ప్రపంచాన్ని కూడా శాపంలో నెట్టేశారు. ఈ రోజున మనుషులు కూడా దేవుడు ఏమొద్దన్నాడో అదే చేయడానికి నిర్ణయాలు. బ్లెస్సీ వెస్లీ గారు, నేను మా పిల్లలతో పాటు మొన్న అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికాలో మేము లాస్ ఏంజలీస్లో ఉన్నాం ఒక 3 days. లాస్ ఏంజలీస్ అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే పండుగ వాతావరణం అన్నమాట. ఎందుకు పండుగ వాతావరణం అంటే, ప్రైడ్ అనే ఒక మూమెంట్ ఈ రోజున ప్రస్తుత దినాల్లో జరుగుతుంది. ప్రైడ్ అనే మూమెంట్. దేవుడు వర్షపు ధనస్సును 7 రంగులతో చాలా చక్కగా ప్రపంచానికి ఇస్తే, ఇప్పుడు ఆ 7 రంగుల్ని కూడా ఒక 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 ఉద్దేశం కొరకు మనుషులు వాడుతున్నారు. ఇదివరకు ఆ వర్షపు ధనస్సులో ఉన్న రంగులన్నీ కూడా ఒక జెండాలో కనబడితే వావ్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని చూస్తే భయం వేసిన పరిస్థితి. ఎందుకోసం కొంతమంది దాన్ని ఉపయోగించిన విధానం అలా ఉంది. వర్షపు ధనస్సులో ఉన్న 7 రంగుల్ని కూడా తమ ఉద్దేశాల కోసం వాడుకుంటూ ఆ ఫ్లాగ్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే, ఒకప్పుడు వాట్ గ్రేట్ కలర్స్ అనేవాళ్ళు, ఇప్పుడంతా దాని వెనకాల ఉన్న అర్థం మారిపోయింది. 2 మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటూ స్వలింగ సంపర్కం, సెక్సువల్ ఇమ్మొరాలిటీ ప్రపంచంలో పెరిగిపోతున్నప్పుడు వాళ్ళు వాడుతున్న ఫ్లాగ్స్ అవే. ప్రైడ్ అనే పేరు పెట్టి ఆ ఫ్లాగ్లు వాడుతూ ఉంటే అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అమెరికాలో ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, 2 మగవాళ్ళు పెళ్లి చేసుకుంటేనట పాస్టర్ గారు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. పెళ్లి చేయకపోతే ఆయన జైల్లో వేసే పరిస్థితి. ఎందుకంటే నువ్వు వారి హక్కులను కాలు రాస్తున్నావు, వారి అభిప్రాయాలను నువ్వు గౌరవించట్లేదు. 2 మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే నువ్వు సపోర్ట్ చేయట్లేదని అనేక మంది సేవకులను హింసించే పరిస్థితి రాబోతా ఉంది. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారు, కొంతమంది కాంప్రమైజ్ అవ్వట్లే. మాకు పోతే పోయింది మా ఉద్యోగం, లేకపోతే మేము ఏదో పని అన్నా చేసుకుని పోతుంది, ఇలాంటి పని చేయమని కొంతమంది సేవకులు నిలబడుతున్నారు. వాంఛలు మనిషికి అక్రమమైన జీవితాలు ప్రియులారా. స్వభావ విరుద్ధంగా, సృష్టికి విరుద్ధంగా మనిషి యొక్క ఆలోచనలు. అందును బట్టి గాడ్ క్రియేటెడ్ యాడమ్ అండ్ ఈవ్, కానీ యాడమ్ అండ్ స్టీవ్ కాదన్నాడు ఒక ఆయన. దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుల్ని చేశాడు, కానీ 2 పురుషుల్ని చేయలేదు ఆయన, 2 స్త్రీల్ని చేయలేదు ఆయన. మొదట్లో వైవాహిక వ్యవస్థ, కుటుంబ జీవితం, ఒక పురుషుడు ఒక స్త్రీ కుటుంబ జీవితాన్ని జీవించి బిడ్డలను కని ఈ భూమిని నిందించాలని దేవునికి ఆలోచన అయితే, ఈ రోజున మనిషి దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. 2 మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం. మేము ఆ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే, బ్లెస్సీ గారు ఏమండి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఈ పరిస్థితి అంతా. ఏంటండి నగరం అంతా ఎలా ఉంది, ముసలోళ్ళు ఉన్నారు, దానిలో 60-70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా 2 మగోళ్ళు జంటలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేట. ఓ చిన్నపిల్లని ఎవరిని అడాప్ట్ చేసుకుంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆడంటాడు, ఈయన మా మమ్మీ, ఈయన మా డాడీ అండి. ప్రపంచం ఎలా అయిపోతుందంటే, చిన్నప్పుడు మనం పుట్టగానే జనన ఆ ధ్రువపత్రంలో పేరు, ఒకవేళ అప్పటికి పేరు ఇంకా డిసైడ్ అయితే పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, ఇంటి పేరు, ఆ తర్వాత జెండర్, మేల్ ఆర్ ఫిమేల్, పుట్టిన బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ. ఆ జనన ధ్రువపత్రంలో తల్లిదండ్రులు పేర్లు రాసిన తర్వాత పుట్టినోడు మగబిడ్డ అయితే మగబిడ్డని, ఆడపిల్ల అయితే ఆడపిల్లని రాసేవాళ్ళు. ఇప్పుడు దౌర్భాగ్యం అయిపోయింది. చెప్పండి, నేను చెబుతున్నాను, ప్రపంచంలో అక్కడ ఖాళీ ఉంచాలట. చెప్పండి, ఏం ఉంచాలట? జెండర్ రాయకూడదట. ఈడు మగోడా ఆడోడని మనం రాయకూడదట. ఆడు పెద్ద అయిన తర్వాత ఆడు డిసైడ్ అవ్వాలంటది. నువ్వు డిసైడ్ అవ్వడం ఏంటంటే, నువ్వు పెద్ద అయిన తర్వాత, ఆడు పెద్ద అయిన తర్వాత మగోడే నేను ఆడపిల్లని ఆడపిల్లని రాయాలట. అక్కడ ఆడపిల్లలు మగపిల్లంటే మగపిల్లని రాయాలట. పరిస్థితి ఎలా ఉందో చూడండి ఈ రోజుల్లో. దేవుని వాక్యానికి విరుద్ధంగా అపవాది మనుషులను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదే దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేయడం, మనిషి పట్టుదల అదే. జోహెలెతనగా సర్పములుండు స్థలము, సర్ప ప్రభావము, సర్పం యొక్క ఇన్ఫ్లుయెన్స్, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఉద్దేశాలు నెరవేర్చే పరిస్థితులు చాలా జీవితాల్లో కనబడుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ జోహెలెతన బండ ఏమవ్వాలా? పగలాల. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి, ఆయన ప్రభావము, సిలువ రక్తంలో ఉన్న శక్తి ద్వారా సర్పములుండే ఆ బండ పగలగలిగితే ప్రభు నిన్ను వాడుకుంటాడు బలంగా. ఎప్పటి వరకు అపవాదికి ఇన్ఫ్లుయెన్స్లో ఉండిపోయావా? సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయావా? అపవాదిని అతి తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? దేవుని వాక్యం నేను దూరం తీసుకెళ్ళిపోతున్నాడా? సహవాసమును దూరం తీసుకెళ్ళిపోతున్నాడా? మాకొక సహోదరుడు తెలుసు, ఇదివరకు దేవుని మందిరానికి వచ్చేవాడు. చక్కగా కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా దేవుని ఆరాధిస్తుంటే ఒకడు పట్టాడు ఆయన్ని దేవుని వాక్యానికి విరుద్ధంగా.
ప్రతి మాట, దేవుని సేవకులు చెప్పే ప్రతి మాటను వక్రీకరించి ఇన్ఫ్లుయెన్స్ చేసి సహవాసానికి దూరం చేశాడు ఆ కుటుంబాన్ని. శాంతి లేదు, సమాధానం లేదు, ఈరోజు నా కుటుంబంలో సంతోషం లేదు, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకునే అనుభవాలు లేవు. ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. దుష్ట సాంగత్యం మంచి నడవని ఏం చేస్తుందట? చెరిపేసిన బైబిల్లో రాయబడింది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తున్నారా? వెస్లీ గారు వేసుకునే సూట్ ఎంతో తెలుసా? ఎంతైతే ఏంటి, ఓ 5,000 6,000 7,000 ఉంటుంది. దేవుని సేవకులు ఆ మాత్రం వాక్యం చెప్పాడు వాడు వేసుకోవడం తగరా? ఈ రోజున 3 స్టార్ హోటల్లో భోజనంలో డిచ్చేవాళ్ళే సూట్లు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. సేవకులు ఆ మాత్రం సరిపోరా? పోనీ సూటు ఎప్పుడు వేసేసుకుంటున్నామా చెప్పండి? మెసేజ్ అయిన తర్వాత తీసేస్తాం కదా. ఇదే సూట్లు వేసుకుని పడుకుని పోతున్నాం ఇంట్లో మేము. ఇదే సూట్లు వేసుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతున్నావా? లేదు కదా. ఎప్పుడు వేసుకోవాలి అప్పుడే. ఈ రోజున ఎవరో సూట్ వేసుకున్నారు, బాధపడితే సూట్ తీసేసాం అనుకోండి, రేపు పొద్దున షర్ట్ వేసుకున్నాడు అంటున్నాడు, అది కూడా తీసేయాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి ఈ రోజుల్లో. నువ్వు సంఘానికి వస్తుంది దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నావా, లేకపోతే ఆయన టై ఎంత, ఆయన సూట్ ఎంత, ఆయన చెప్పులు ఎంత, ఇది కావాలి నీకు ఆ ఎంక్వైరీ లేవు. అలా అని చెప్పి మరి ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో ఉండాలని కూడా నా ఉద్దేశం కాదు. చాలామంది ఫోకస్ దేవుని వాక్యం మీద ఉండలేదు ఈ రోజుల్లో. ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ఆ సహోదరి ఏం కట్టుకొచ్చింది, ఈ బ్రదర్ ఏం కట్టుకొచ్చాడు, వాళ్ళు ఏ కారులో వచ్చారు. క్రైస్ట్ వర్షిప్ అందరూ కారులోనే వస్తారా, బైకులు కూడా ఉంటాయా? వచ్చి చూడండి అని చెప్పండి అంతే. ఏదో రకమైన పరిస్థితి. దేవుని వాక్యాన్ని ప్రతి సందర్భంలో వక్రీకరించడం. కొన్ని సందర్భాల్లో ఏదో చెప్తాం, ఎవరో పలానా సహోదరి దేవుని మందిరాన్ని ప్రేమించి ఇలా సహకరించిందంటే అందరూ చేసేమన్నా దాని ఉద్దేశం? వారు దేవుని కోసం నిలబడ్డారు అన్న ఆలోచనలో ఒకటి చెప్పినప్పుడు అందరూ చేసేయాలని కాదు, అవకాశం వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పని ఏమన్నా ఆగిపోద్దా ఇప్పుడైనా? ఏది ఆగలేదే. దేవుని పనులు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది బహుశా ఇది ఎలా జరుగుద్దో చూద్దాం అనుకుని నిలబడి ఉంటారు. దేవుడు జరిగి చూపిస్తున్నాడు అంతే. ఆయనకి అసాధ్యం ఏముంది? నేను సేవలోకి వచ్చినప్పుడు చిన్న ఫోన్ కొనుక్కున్నాను. ఒక ఆయన, వెస్లీ గారికి ఫోన్ అవసరమా అన్నాడు. ఫోన్ కావాలా? ఫోన్ అవసరమా? మరి ఈ రోజున అందరి చేతుల్లో 2 ఫోన్లు ఉంటున్నాయి. సేవకులకు ఫోన్ వద్దా మరి? అనేక మంది ప్రార్థన చేయడానికి కానీ దేవుని సేవా కార్యక్రమాలు జరిగించినప్పుడు అంతా ఫోన్ మీదే కదా. ఏదో ఒక రకమైన అపవాది యొక్క బీజము, విత్తనము మనుషుల్లో పడ్డం వలన దేవునికి దూరం అయిపోయేవాళ్ళు, సహవాసానికి దూరం అయిపోయేవారు. ఆలోచించేయండి ప్రియులారా. సర్పములుండు స్థలము, అదోని అదే స్థలాన్ని ప్రేమించాడు. ఆ స్థలములోనే దేవునికి ఏదో బలులు అర్పించాలనుకుంటున్నాడు. దేవునికి బలి అర్పించడం తప్పు కాదు. గొర్రెలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పించడం తప్పు కాదు. కానీ హి వాజ్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. చెప్పండి, ఒక చెడు స్థలంలో ఒక మంచి కార్యం చేయడానికి అదోనియా ఇష్టపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు నో, దేవుడు అది కూడా ఒప్పుకోడు. జోహలేతులో అదోనియా బలర్పించడం ఎలా ఉందంటే సినిమా హాల్లో ఉపవాస ప్రార్థన చేసినట్టు ఉంది అక్కడ. కొంతమంది సినిమా హాల్కి వెళ్ళి ఏం చేస్తుంటారు చెప్పండి? ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు లేదా? ప్రభువా మేము బయటికి వెళ్తున్నాం, మళ్ళీ సినిమా హాల్ కాదు, ఏమనాలా, బయటికి. ప్రభువా మేము బయటికి వెళ్తున్నాం, మా పనులన్నీ చక్కబెట్టే అంటే అర్థం ఏంటన్నమాట, టికెట్లన్నీ దొరికేయాలి, సినిమా హాల్లో వాళ్ళకి కావాల్సిన ప్లేస్ దొరికేయాలి, సినిమా హాల్లో కరెంటు పోకుండా మొత్తం 3 గంటల సినిమా చక్కగా వచ్చేయాలి. అది వాళ్ళ ఆలోచన. త్రాగేటప్పుడు ప్రార్థన చేయడం, ప్రభువా త్రాగుచున్నాను మంచి ఆరోగ్యం దయచేయము. నో, దేవుడు ఏమి ఇవ్వాలి అది ఇస్తాడు నీకు, కంగారు పడదు. రాంగ్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేయడం అంటే అదే. చాలాసార్లు మనిషి జీవితం అలాగే ఉంది. భక్తిహీనతలో జీవిస్తూ దేవునికి ఆశీర్వాదాలు కావాలనుకునేవారు చాలామంది ఉన్నారు. అదోనియా పరిస్థితి అలా ఉంది. నువ్వు ఎంచుకున్న స్థలం సర్పములు ఉండే స్థలం, అక్కడ నువ్వు గొర్రెలను బలి అర్పించే పరిస్థితి కనబడతా ఉంది. ఆ బలి అంగీకారమా? ఆదిలోన దేవుడు ఒక మెసేజ్ మనందరికి పంపించాడు. హేబేలు చెప్పండి క్రొవ్విన దానిలోంచి దేవునికి బలిని తీసుకొచ్చాడు. కయ్యను కూడా దేవునికి ఏం తీసుకొచ్చాడు? బలిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏం తెచ్చుకొచ్చాడు? కయ్యను తన పంటలోనిది తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? అందునిమిత్తం మనకేం అర్థమైంది? ఒక ఆయన అన్నాడు దేవునికి నాన్ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టం, అందును బట్టి హేబేల్ గారి బలిని అంగీకరించాడు.
కయ్యని గారు అన్ని కూరగాయలు పట్టుకొచ్చాడు కాబట్టి అవన్నీ దేవునికి ఇష్టం లేదని నవ్వుతా అన్నాడో మరి ఏ ఉద్దేశంతో మనకే తెలియదు, కానీ అక్కడ అర్థం అది కాదు. హేబేలు బలిని దేవుడు ఎందుకు అంగీకరించారంటే హేబేలు హృదయం సరిగ్గా ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కయ్యను జీవితం బాలేదు, కయ్యను బ్రతుకు బాలేదు. నువ్వు సత్క్రియ చేస్తే నీ తలెత్తుకోవా అని దేవుడు అడిగాడు కయ్యన్ని. నీలో మంచి పనులుంటే నువ్వు తలెత్తుకుని తిరుగుతావు, కానీ నువ్వెందుకు తలదించుకున్నావు తెలుసా? నీ జీవితంలో సత్క్రియలు లేవో. కోపం ఉంది, అసూయ ఉంది, తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, తన తమ్ముడి అర్పణను అంగీకరించాడు. అందును బట్టి తమ్ముడిని చంపేసేయాలన్న ఆ కసి కయ్యనులో ఉంది. జీవితం బాగాలేదు. నీ జీవితం బాగోకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని అర్పణలు అర్పించినా అవి దేవునికి అంగీకారము కాదు. ఒక దొంగ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా దొంగతనానికి వెళ్తున్నాను, దొరికితే దశంభాగం ఇచ్చుకుంటానని. వెళ్ళాడు, ఎక్కడో దొరికింది, వచ్చేసాడు. అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి ప్రాస్టర్ గారి ఇంటికి వచ్చేసి తలుపు తట్టి ఎత్తాడట, అయ్యగారు త్వరగా బయటికి రావాలని. ఆయన అప్పుడెక్కడో మీటింగ్కి వెళ్ళి పడుకుని బయటకు వచ్చేసరికి, అయ్యగారు దశంభాగం తీసుకోండి. దశంభాగం ఇప్పుడేంటే, రేపు ఆదివారం రా దేవుని మందిరంలో వేయిపోని, లేకపోతే మార్నింగ్ వచ్చి ప్రార్థన చేయించుకుని ఇచ్చి వెళ్ళు, దాంట్లో ఇబ్బంది ఏమందంటే, లేదండి ఇప్పుడే ఇద్దామని మొక్కుకున్నానండి అన్నాడు. ఒకసారి తల పైకి ఎత్తాడు, నువ్వా? దొంగతనం అప్పుడే దొరికిందట, అప్పుడే ఏమి ఇచ్చేలాడు దేవునికి? అలాంటి దేవునికి ఇష్టమేనా? దేవుడు కోరతాడు అలాంటి దేవుడు కోరితే కనుక దేవుడు ఎంతమందిని వాడుకుని ఉండకపోయి ఉండేవాడు. ఆయన ఎంతమందిని ఎంత డబ్బు ఈ రోజున సేవలో ఉండుండేది. కానీ దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా, యథార్థంగా, హృదయపూర్వకంగా, ప్రభువా నా చిన్న కానుకైనా పర్వాలేదు, ఇది నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు కృతజ్ఞతతో నీకు సమర్పిస్తున్నానని ఏదైతే మనం దేవుని సన్నిధిలో పెడుతున్నామో అది దేవునికి ఇష్టం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అన్నాడు. భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయములు అనగా జొహెలెత్ అనే స్థలము, సర్పములుండే స్థలము. అక్కడ తీసుకొచ్చి అదోనియా ఏదో చేయాలనుకున్నాడు, కానీ సఫలీకృతుడు అయ్యాడా? అవలా. అతనితో పాటు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో ఆ జొహెలెత్ అనే ఆ సర్పములుండు స్థలం అనే బండ ఏమవ్వాలా? పగలాల. 3 విషయాలు చెప్పాను. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు బండలు పగిలాయి. దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న రాతి బండ ఏమవ్వాలా? పగలాలి. రెండవది ఓరేబు బండ పగలాలంటే దురాశ అనే బండ పగలాలి. మూడవది జొహెలెత్ అనగా సర్పములు తిరిగే బండ, సర్పములు తిరిగే స్థలం. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం మనలో ఉంటుందో, అలాంటి బండలు దేవుని వాక్యం అనే శక్తి ద్వారా మనం బద్దలు కొట్టబడతామో, లేదా దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్లో అసాధారణమైన అద్భుతాలు మనం పొందుకుంటామో, దేవుని నడిపింపును మనం చూస్తాం. మన జీవితాలు అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే దేవుని సన్నిధిలో కూర్చున్నావో ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతో కాలంగా ఏ ప్రార్థన కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ అవసరతను తీర్చగలిగే దేవుడు నీ దేవుడు. నీ ముందు దేవుడు ద్వారాలు తెరిస్తే మరెవ్వరు వాటిని ఏం చేయలేరు, మూయలేరు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ బండలు దేవుని వాక్యం ద్వారా నువ్వు బద్దలు కొట్టగలవా? ఈరోజు ఆలోచించేద్దామా?